నెక్స్ట్ రవితేజ గారితో ఏదో సూపర్ మ్యాన్ కథ అంటున్నారు, ఎలా ఉండబోతుంది ఏంటి అసలు ఇప్పుడు రాసుకున్న పాయింట్ ఇది? ఇది ఒక 6-7 ఇయర్స్ నుంచి. ఓ అవునా? అవునండి, అంటే ఐడియా వైస్ రోజు రాయడం ఏం కాదు, అప్పుడు రాశాను. తర్వాత మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది, వేరే సినిమాకి వెళ్తాం, మళ్ళీ వచ్చినప్పుడల్లా అది డెవలప్ చేస్తూ ఇప్పుడు పర్ఫెక్ట్ రవితేజ గారి కోసం డిజైన్ చేసి, ఇంకా అది మీరు ఇప్పుడు చూసారు కదా మ్యాడ్ స్క్వేర్ థియేటర్లో వైబ్, సో రవితేజ గారిది ఇంకా పెద్ద వైబ్ వస్తుంది. అంటే మీ రైటింగ్ తింజు అసలు ఆయన టైమింగ్ కి అందరూ వెయిట్ చేస్తున్నారు మీ కాంబో గురించి. వస్తాను అంటే సూపర్ మ్యాన్ అనేసరికి అందరూ డౌట్ ఉంటుంది ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు రవితేజ గారితో అని. అది బాగుంటుంది అన్న ఈసారి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైనర్ అయినా మీ స్టైల్లో ఉంటుందా, ఆయన స్టైల్లో మీ స్టైల్లో? ఖచ్చితంగా ఇద్దరిది అది ఆ ఎంటర్టైన్మెంట్ అలాగే ఉంటుంది, ఒక బిగ్గర్ పాయింట్ ఉంటుంది సినిమాలో. ఎలా ఉండిపోతుంది అది బిగ్గర్ పాయింట్ అంటే కనెక్టివిటీ? అదే కొంచెం నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పటి నుంచి ఉండొచ్చు ఇది? అదేనా అంటే కొంచెం ప్రీ ప్రొడక్షన్ టైం ఉంది దీనికి. అవునా? అంటే సీజీ వర్క్స్ ఉన్నాయి కదా, మనం కొంచెం టీమ్ని ఫామ్ చేసుకోవడం, ముందే ప్రీ విజువలైజేషన్ చేసుకోవడం, వీటన్నిటికీ కొంచెం టైం పడుతుంది. ఆగస్ట్ సెప్టెంబర్ అట్లా స్టార్ట్ చేద్దామని ప్లాన్. ఆయన కూడా బాగా ఎగ్జైట్ అయ్యారు ఈ స్క్రిప్ట్ విని, చాలా నచ్చేసింది ఆయనకి అని విన్నాను నేను. ఈ సెట్ ఆఫ్ ఏంటి ఆయన నిజంగానే అసలు హీ సూపర్ హ్యాపీ. ఆ వైబ్లో ఉన్నారా ఆయన? అంతే రవితేజ గారితో ఎప్పుడైనా మనం వెళ్ళి కూర్చున్నామంటే అది ఒక 100% మీకు ఎనర్జీ ఇచ్చి పంపిస్తాడు ఆయన. జోవెల్గా ఉంటారు ఆయన. అబ్బాయి అబ్బాయి అంటాడు. అవును. సో ఆయన వాయిస్ వింటేనే మనకు ఒక ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. సో ఇంకా మనం ఇంకా బెటర్ చేయాలని ఎనర్జీ ఇచ్చి పంపిస్తాడు ఆయన. సో అది బాగుంటుందన్న, మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, హ్యాట్రిక్ ఆయనతో ప్లాన్ చేస్తాం అంతే. అండ్ ఈ సినిమా చూస్తారు ఆయన ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? రిలీజ్ రోజు నైటే చూస్తారు ఆయన, ఇరక్కొట్టేసేవారు అనమాట. అదే వన్ వరల్డ్. సో భలే అనిపించింది అన్న. ఆయన కామెడీ చాలా నచ్చుతుంది అన్న. పైగా ఒక స్టైల్లో ఇప్పుడు సార్ కమర్షియల్ సినిమాలు చేస్తారు కదా, యూత్ సినిమాలు, చిన్నపిల్లల సినిమాలు, ఇవి నచ్చవేమో అని అనుకుంటా. అట్లేం లేదండి, ఆయన అన్నీ చూస్తాడు, అన్నీ ఎంజాయ్ చేస్తాడు. ఆయన చెప్పేది కూడా థియేటర్లోకి ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి వచ్చారనుకో, వాళ్ళు ఎంజాయ్ చేయించాలి, వాళ్ళు ఎమోషనల్ అవుదా వచ్చారు, ఎమోషన్ చేయించాలి. సో వంశీ గారు ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తున్నారో, మీరు ఎంటర్టైన్ చేయడం కోసం ఈ సినిమా చేశాను, నేనైతే అయ్యాను అబ్బాయి, నాకు విపరీతంగా నచ్చింది, నేను ఎంజాయ్ చేసే సినిమాని, కుమ్మే అంతే మన సినిమా కూడా అన్న జోన్లో చెప్పి ఎనర్జీ ఇచ్చారు.